హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజైతే వీకెండ్ యాజ్ యూజువల్ సాటర్డే. ఇప్పుడు మనకి ఈ మంత్ ఎండింగ్లో అంటే నవంబర్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది పుష్కరాలు, తుంగభద్ర పుష్కరాలు. ఆ పుష్కరాలు మన తుంగభద్ర రివర్కి రిలేటెడ్ కాబట్టి కర్నూలులో తుంగభద్ర రివర్ ఉంది కాబట్టి మనము ఘాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో ఒక చూద్దామని అలా హంట్ లాగా వెళ్తున్నాం. ఓకే గైస్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే అనమాట. ఇక్కడ పక్కనే పంచాలింగాల రోడ్ పక్కనే అనమాట. ఇక్కడ మనకు ఒక ఘాట్ ఉంది. ఈ ఘాట్ మనం అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసాము ఎలా ఉంది, ప్లేస్ ఎలా ఉంది, ఎంతమంది రాగలరు అంటే జస్ట్ చూస్తే మనకు తెలుస్తుంది కదా. ఒకసారి వైడ్ యాంగిల్లో చూడండి, అక్కడ కనిపిస్తుంది మనకు తుంగభద్ర రివర్. అదంతా తుంగభద్ర రివర్ అనమాట. దగ్గరికి వెళ్ళి చూసాం రండి. యాక్చువల్గా ఇక్కడికి రావాలంటే అక్కడ ఒక సర్కిల్ ఉందన్నమాట. ఆ సర్కిల్ నుంచి కిందికి వెళ్ళి సుంకేశ్వర రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో అక్కడ రైట్ కట్ అవుతాం. రైట్ కట్ అయ్యి స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడికి వచ్చేస్తాం అనమాట డైరెక్ట్గా. ఇక్కడ మనం బై వాక్ వెళ్ళొచ్చు. ఇక్కడ చిన్న వేలాగా ఉంది, స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వెళ్తాను, చూపిస్తాను మీకు. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి, స్లిప్ అయితే మటుకు ఖచ్చితంగా కింద పడతారు. పుష్కరం అంటే ఎంతో పవిత్రమైన నదులకు చేసే పూజ. తుంగభద్ర పుష్కరాలు 2020లో మనకి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు ఉంటుంది. 12 days. నెంబర్ వైజ్ ఒక్కసారి చూసుకుంటే మనకి 12 రివర్స్కి పుష్కరం అనేది జరుగుతుంది. అది 12 yearsకి వన్స్ ఒకసారి జరుగుతుంది. అది కూడా 12 days జరుగుతుంది. అండ్ ఆ 12 రివర్స్లో తుంగభద్ర రివర్ కూడా ఒకటి. మనకి ఇంతకుముందుకు తుంగభద్ర పుష్కరాలు వచ్చేసి 2008లో జరిగాయి అనమాట. అప్పుడు 1 crore పీపుల్ అటెండ్ అయ్యారు. అంతేకాకుండా గవర్నమెంట్ బడ్జెట్ వచ్చేసి 125 crores పెట్టింది. ఈ తుంగభద్ర వచ్చేసి మనకి ఇలా కర్ణాటక నుంచి ఫ్లో అవుతుందన్నమాట. కర్ణాటక ఇంకా ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ఊర్లో అంతా ఫ్లో ఉంటుంది. చూసుకుంటే మన కర్నూలులో మొత్తం 9 ఘాట్లు ఉన్నాయని నేను విన్నాను. ఇప్పుడు మనం ఇక్కడికి ఒక ఘాట్ దగ్గరకు వచ్చాం. నెక్స్ట్ ఇంకా మిగతా ఘాట్స్ దగ్గరికి అన్నిటికి వెళ్దాం. చూశారు కదా స్టెప్స్ ఇవంతా ఇంతకుముందు లేవు. ఇప్పుడు అదే పని పుష్కరాల కోసమని మొత్తం చేయించారు. ఈరోజు ప్రజెంట్ డేట్ వచ్చేసరికి నవంబర్ 14th, చిల్డ్రన్స్ డే కమ్. ఇంకా మనకి పుష్కరాలు అనేవి 12 yearsకి వన్స్ వస్తాయి. అండ్ 12 yearsకి వన్స్ ఎలా వస్తాయి అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఆడియోలో చెప్తాను. ఇంకోటి వచ్చేసి మెయిన్గా పుష్కరాలు అనేటివి 12 రివర్స్కి చేస్తారు. అందులో తుంగభద్ర అనేది ఒకటి. మనకి ఇలాంటి పుష్కరాలే ఇంతకుముందుకు 2008లో చేశారు తుంగభద్రని. ఐ థింక్ లాస్ట్ ఇయర్ నేను రీసెంట్గా వెళ్ళిన పుష్కరాలు వచ్చేసి తెలంగాణ వెళ్ళాను. అది కృష్ణ పుష్కరాలు అనుకుంటా. కృష్ణ పుష్కరాలు ఈ బ్రిడ్జ్ నుంచి మనం నడుచుకుంటూ వస్తాము ఇలా వచ్చేసి. అండ్ ఇప్పుడు మనము తుంగభద్ర రివర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తుంగభద్ర అనేది ఒక్క రివర్ కాదు, 2 rivers అనమాట. తుంగ మరియు భద్ర. ఈ 2 rivers మనకి సంగమం ఎక్కడ జరుగుతుందంటే కలిసేది కర్ణాటకలోని కుడ్లి అనే మండలంలో మనకి ఈ 2 rivers కలుస్తాయి అనమాట. అండ్ ఈ 2 rivers ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి చిక్మంగళూరు అనే డిస్టిక్ నుంచి ఈ 2 rivers వస్తాయి. కుడ్లి అనే ఒక మండలం దగ్గర ఈ 2 rivers కలుస్తాయి. తర్వాత మన ఏపీలోకి ఎంటర్ అవుతాయి అనమాట. బేసిక్గా ఈ తుంగభద్ర అనేది ఫ్లో కర్ణాటక నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత తెలంగాణ మరియు ఏపీలో ఫ్లో అవుతుంది. అట్ లాస్ట్ ఏపీలో ఉన్న కర్నూలు డిస్టిక్లో సంగమేశ్వరం అనే ఒక ఊర్లో కృష్ణా రివర్లో ఈ తుంగభద్ర రివర్ అనేది మెర్జ్ అవుతుంది. ఇప్పుడు మనం రెండో ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కర్నూలు టు హైదరాబాద్ రూట్ ఇందాక చూసాం కదా. మనం అవతల ఎండ్లో ఉన్నాము. ఇప్పుడు యువతల ఎండ్లో ఇంకొక ఘాట్ ఉందన్నమాట, పుష్కర్ ఘాట్. గుడి ఉంది ఇక్కడ చిన్నది, ఆ గుడి దగ్గర ఘాట్ ఉంది. ఇది గుడి వచ్చేసి ఇక్కడ ఇది రాహు కేతు ఉంటారు అనుకుంటా దేవుళ్ళు. ఒక అమ్మవారు కూడా ఉన్నారు. ఇది మెయిన్ రోడ్కి మనకి పైన ఇలా రూట్ ఉంటుంది. అక్కడ బండ్లు పెట్టి మనం నడుచుకుంటూ రావచ్చు అన్నమాట. బట్ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అక్కడ పార్కింగ్ చేయలేరు. ఇదే రూట్లో వస్తాం. ఇప్పుడు ఈ రూట్లో వచ్చినాం కదా మనం, ఇదే రూట్లో వస్తాం. ఈ రూట్లో వచ్చి నెక్స్ట్ ఇలా. అండ్ ఈ 2020లో మనకు తుంగభద్ర పుష్కరాలు వచ్చాయి కాబట్టి మన కోవిడ్ ఉండడం వలన కొన్ని రూల్స్ ప్రకారము ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేసి ఈ పుష్కరాలు నిర్వహించింది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా 12 to 60 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పుష్కరాలకి రావాలని చెప్పింది. అంటే 12 కంటే తక్కువ ఉన్న, 60 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ పుష్కరాల్లో పాల్గొనడానికి అలో లేదు.
అండ్ ఈ పుష్కరాలు ఉదయం 6 నుంచి స్టార్ట్ అయ్యి సాయంకాలం 6 వరకు ఉంటాయి. అండ్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం స్నానాలు ఉండవు, పూజలు మాత్రమే జరుపుకుంటారు. అండ్ అంతేకాదు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పిన ప్రకారంగా ఒకటే రోజు ఎక్కువగా రష్ రావడానికి వీల్లేదు. సర్టెన్ ఒక్కొక్క రోజు ఇన్ని స్లాట్స్ అని ఉంటాయి. ఆ స్లాట్స్ మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది ఎలా ఉంటుందో ప్రాసెస్ చూడాలి. అంతేకాకుండా మన డిస్ట్రిక్ట్ మొత్తానికి ఆల్రెడీ ఉన్న పుష్కర్ ఘాట్స్ని రిపేర్ చేయడానికి, అట్ ది సేమ్ టైం రోడ్లు ఇవన్నీ మరమ్మతులు చేయడానికి గవర్నమెంట్ మొత్తానికి 230 crores బడ్జెట్ అని కేటాయించింది. అండ్ మీకు ఈ పుష్కరాల గురించి ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ అట్ ది సేమ్ టైం పుష్కరం టైంలో అక్కడ ఎలా జరుగుతుందో ఆ వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీకు వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి మనం అక్కడ చూస్తున్నాం కదా, ఇందాక మనము బ్రిడ్జ్ మీద ఉండినాము. అది అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ అంటే అక్కడ లాంగ్లో ఇక్కడ దగ్గర ఉండేది అది, ఇది రైల్వే బ్రిడ్జ్. అక్కడ ఉండేది రోడ్ బ్రిడ్జ్, అది కర్నూలు టు హైదరాబాద్ బ్రిడ్జ్. అక్కడనే మనం 2 ఘాట్స్ చూసాం. యూతలో ఒక ఘాట్ ఉండింది, యూతలో ఒక ఘాట్ ఉండింది. ఇక్కడ పనులు జరుగుతున్నాయి అన్నమాట. గవర్నమెంట్ ఇప్పుడు పుష్కరాలకు రెడీ చేస్తుంది రోడ్ అంతా. ఇక్కడ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన కర్నూలు మెయిన్ ఘాట్. ఇతలో వచ్చేసి ఘాట్ ఉంటుంది, ఇదే అనమాట. అక్కడికి వెళ్ళాలి జనాలు, అక్కడికి వెళ్ళి స్నానాలు కానీ ఇది వచ్చేసి మనకు మెయిన్ సిటీలో ఉంటుంది ఈ ఘాట్. మనం ఇందాక అవి మన హైవేకి ఆనుకొని ఉంటాయి ఘాట్స్ 2. ఇది మనకు మెయిన్ సిటీలో ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే అక్కడ మనకి సాయిబాబా గుడి ఉంటుంది, అక్కడ ఒక ఘాట్ ఉంది చిన్నగా. దిస్ ఈజ్ తుంగభద్ర అనేది. మీ ఇంట్లో మీరు ఖచ్చితంగా ఈ పుష్కరానికి అటెండ్ అవ్వండి. అంతేకాదు మీకు ఈ కోవిడ్ సిమ్టమ్స్ ఏమన్నా సరే, జలుబు, దగ్గు, లేకపోతే శ్వాస తీసుకోవడానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా పుష్కరానికి రాకుండా ఉండడానికి ట్రై చేయండి. అది కోవిడ్ అయినా కాకపోయినా సరే మన సేఫ్టీలో మనం ఉండాలి కాబట్టి అవాయిడ్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు పుష్కరానికి ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు వెళ్ళినా సరే అక్కడ ఎప్పుడూ మాస్క్ పెట్టుకొని అట్ ది సేమ్ టైం మెజర్స్ అన్నీ తీసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఘాట్ ఉంది, పుష్కర్ ఘాట్. అక్కడ మనకు మెయిన్ ఇక్కడ మధ్యలో ఒక బ్యూటిఫుల్ చెట్టు లైవ్గా చూస్తే ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందంటే, ఇప్పుడు మంచిగా ఎల్లో అండ్ ఇంకా గ్రీన్ కలర్లో లీవ్స్ ఉంటూ సూపర్ కనబడుతుంది. నాకు ఎందుకో తీసుకోబోతే అయింది వీడియో. మనం ఇందాక అక్కడ నుంచి వచ్చాము. ఇక్కడ 2 ఘాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో చిన్న ఘాట్, బట్ ఏంటంటే ఇక్కడ వాటర్ లేవు. కర్నూలు డిస్టిక్ మొత్తం చూసుకుంటే మనకి 20 పైనే పుష్కర్ ఘాట్లు ఉన్నాయి. కానీ మన కర్నూలు మెయిన్ సిటీలో చూసుకున్నట్లయితే 9 పుష్కర్ ఘాట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు కవర్ చేసింది 5 పుష్కర్ ఘాట్స్ మాత్రమే, అవి మెయిన్ సిటీలో ఉండేటివి. ఇంకా ఒక 2 వచ్చేసి మనకి హైవేకి ఆనుకుని ఉన్న పుష్కర్ ఘాట్స్ మనం చూసాము. యాక్చువల్గా మనం అవతల నుంచి వచ్చినప్పుడు గుడి క్లోజ్ ఉండింది, బట్ యువతల వేరే రూట్ ఉంటుంది అనమాట చూడడానికి. ఓకే, మొత్తానికైతే ప్లేస్ పట్టేసుకున్నాం. ఇది గుడి, ఇటు పక్కనే మనకి ఇంకో ఘాట్, ఇది మెయిన్ ఘాట్ అనుకోవచ్చు. ఇది కూడా ఒక మెయిన్ ఘాట్ అనుకోవచ్చు. మ్యాక్సిమం సిటీలో ఉన్న వాళ్ళంతా ఇటు సైడ్ వచ్చేస్తారు. గుడి క్లోజ్ ఉందంట. ఇదే గుడి, ఇది దక్షిణ శిరుడి కూడా అంటారు ఈ గుడిని, సాయిబాబా టెంపుల్ అనమాట. ఈ గుడి గురించి మొత్తం ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రము యూజ్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ఎన్నో ఎగ్జైటింగ్ వీడియోస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. బాయ్. నైస్ వ్యూ అండ్ ఈవినింగ్.